సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెల్కమ్ టు ఐడియం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సో మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత ఈ చిచ్చు అయితే రాజేయడం జరిగింది. సో అంటే ఎందుకు అంటున్నానంటే చిచ్చు అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బల నిరూపణ చేసుకోవడానికి విపరీతంగా ప్రయత్నించడం జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఆ కాన్స్టిట్యున్సీలో పాటుపడుతుంటే, కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని మళ్ళీ ఇక్కడ అధికార పార్టీ అయినా సరే కాన్స్టిట్యున్సీలో అధికారాన్ని చేజిక్కొచ్చుకోవడానికి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ సునీత గారు చేయడం జరుగుతుంది ఆ కాన్స్టిట్యున్సీలో. వీళ్ళతో పాటు ప్రధాన పార్టీలు ఇవిగా ఉండగా ఇండిపెండెంట్ గా కూడా చాలా మంది అభ్యర్థులు నామినేషన్స్ వేసి వాళ్ళంతటా వాళ్ళు ఏదో కృషి చేయడానికి అయితే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అసలు ఏంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వల్ల ఓట్లు చీలే అవకాశం ఉందా? ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే ఈ కాన్స్టిట్యున్సీలో. అందుకే అంటున్నాను, ఒక 10 ఓట్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వల్ల పోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ బింగి రాములు గారు అయితే మనతో ఉన్నారు. సో ఆయన కూడా నామినేషన్ నిన్ననే వేయడం జరిగింది. ఎందుకు వేసినారు, అసలు ఏంటి పరిస్థితులు, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఆయనకి ఎలాంటి పట్టు ఉంది ఏంటి అని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే. సో ఫస్ట్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ నామినేషన్ వేసినారు. సో ఇంకా ఏంటి, ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది? అసలు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ విపరీతంగా ఉంది. సో మీరు ఎందుకు వేయాల్సి వచ్చింది, కారణం ఏంటి? పవన్, నేను అక్కడ నామినేషన్ వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది బాధితుల తరపున నేను నామినేషన్ వేయడం జరిగింది. ఏదో సింగిల్ గా ఒక్కరిని ఏదో టైం పాస్ చేయడం జరగలేదు. 1 కోటి మంది ఈ రాష్ట్రంలో 1 కోటి మంది బాధితుల తరపున నామినేషన్ వేయడం జరిగింది. దేనికి సంబంధించి ఈ రాష్ట్రంలో 24,45,000 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఆనాడు ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇచ్చాయి. పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఆ భూముల పైన పూర్తి యాజమాన్య హక్కులు ప్రభుత్వాలు వారు కల్పించలేదు. దానితో ఇప్పుడు ఆ పేద ప్రజలు వాళ్ళ తాతలు, తండ్రులు, కొడుకులు చేసుకున్న దానిపైన ఆధారపడి జీవనం గడుపుతున్న సమయంలో ప్రభుత్వాలు వివిధ కారణాలు చెప్పి ఆ భూములను లాక్కుంటున్నాయి. అప్పుడు దానిపైన ఆధారపడ్డటువంటి పేద ప్రజలు నిరాశ్రయాలై వాళ్ళకు ఉద్యోగం లేక ఆర్థికంగా అన్ని విధాలుగా ఇందులో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనుల భూములే మెజార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి 24,45,000 ఎకరాల అసైన్మెంట్ భూమి 1 కోటి మంది ప్రత్యక్షంగా పరోక్షంగా 1 కోటి మంది లబ్ధిదారులపైన ఆధారపడి ఉన్నది. కాబట్టి మేము తెలంగాణ అసెంబ్లీ అండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 4-5 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో అనేక ముఖ్యమంత్రికి ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము, కలెక్టర్లకు ఇచ్చాము, మెమోరాండాలు, ఎంఆర్ఓలకు ఇచ్చాము. కింది స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు నష్టపోతున్నారు. ఈ అసైన్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి మేము చాలాసార్లు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, రివ్యూ లేదు. మేము మీటింగ్ పెట్టినప్పుడల్లా కొంచెం లీక్లు ఇచ్చేస్తుంది, అసైన్ కమిటీలో వేస్తున్నామని చెప్పేసి, యాజమాన్య హక్కులు కల్పించబోతున్నది అని చెప్పేసి బయట నుండి లీకులు వస్తున్నాయి తప్ప ప్రభుత్వం అధికారికంగా మంత్రి గారు కానీ ఆ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా కానీ దీనిపైన స్పందించలేరు. కాబట్టి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది అసైన్డ్ భూ బాధితుల తరపున నేను నామినేషన్ వేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల నుండి, మండలాల నుండి రైతులు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వచ్చి మా సమస్య తీవ్రంగా ఉంది, ప్రభుత్వం పట్టించుకుంటలేదని చెప్పేసి ప్రధానంగా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అసలు నామినేషన్ వేశారు అంటే ఏం తెలుసు మీకు? ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఏం తెలుసు? ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న కష్టాలు ఏంటి, ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి కదా. అవునవును, దీనిపైన మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది పవన్ గారు. ఎందుకంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది, దాదాపు 700-800 మంది బస్తీలు ఉన్నాయి, స్లమ్లు ఉన్నాయి. ఆ స్లమ్లలో అప్పుడు పీజీఆర్ కానీ అంతకుముందు కానీ పేద ప్రజలు గుడిసెలు వేసుకొని, మురికి కాలువల పక్కన గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఇప్పుడు రేగుల షెడ్లు వేసుకొని బతుకుతున్నారు. కానీ వాటికి పూర్తి హక్కులు లేవు. ఆ పేద ప్రజలు అది ఇంటి పైన ఒక లోన్ తీసుకునికే లేదు, దాన్ని అమ్మడానికి లేదు. కానీ వాటి స్లమ్లను రెగ్యులరైజ్ చేయడానికి గత ప్రభుత్వాలు నోచుకోలేదు. ఈ ప్రభుత్వం పైన మేము దీనిపైన రివ్యూ చేశాం. అక్కడ స్థానిక ప్రజలతోటి చాలా మీటింగ్లు పెట్టాం. అక్కడ ఇండ్లకు రెగ్యులరైజేషన్ లేదు, వాటిపైన గుడిసెలు, మురికి కాలువ. ఒక పక్క పెద్ద ఈ ప్రపంచంలో మేధావులు, పెట్టుబడిదారులు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక పక్క ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు,
అదే పక్క కోటాను కోట్ల రూపాయలు ఉన్నటువంటి పెట్టుబడిదారుల బిల్డింగ్లు, ఆ బిల్డింగ్ల కింద మురికి కాలువల పక్కన గుడిసెలలో పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు తరతరాల మగ్గుతున్నారు. వారికి ఆ ఇంటిపైన రెగ్యులరైజేషన్ చేస్తే లోన్లు తెచ్చుకొని బిల్డింగ్లు కట్టుకునే అవకాశం ఉంది. అక్కడ ఆ బస్తీలలో ప్రత్యక్షం ఉండేవాళ్ళ దాంట్లో పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, బస్తీలలో చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజీలు అక్కడనే. మీరు రండి, మేము తిరిగాం 2-3 సార్లు. డ్రైనేజ్ అక్కడ ఉంటుంది, ఈగలు వాళ్తూ ఉంటాయి. చిన్న చిన్న ఇళ్ళల్లో పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు మలేరియాతో డెంగ్యూతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మెజార్టీ మీరు చూసుకోండి పవన్ గారు, లాస్ట్ టైం పోలింగ్ చాలా తక్కువ ఉంది. ఎక్కువ పోలింగ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తులు ఈ స్లమ్లో ఉన్నటువంటి వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మా సమస్యలు పరిష్కరిస్తారు. గత ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకునేలేరు, వీళ్ళు 2 సంవత్సరాలు వీళ్ళు గిట్ట ఏనాడు ఆ సమస్యలను గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ల సమస్యల కోసం మాట్లాడలేరు. కాబట్టి మేము వారి తరఫున వాళ్ళతో పూర్తిగా చర్చించాకే ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకొని ఈరోజు కోటాది మంది ప్రజల తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నా ప్రభావం అనేది ఈ ప్రధాన పార్టీల పైన పడే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ వన్ ఆఫ్ ది రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ. అండ్ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు అంటే అంటే ట్రిగర్ అవుతారు ఒక 10 మందికి. సో ఆ ఫేమ్ కోసమే మీరు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా వస్తుంది. నాకు ఆ అనుమానం వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? అసలు అది నథింగ్ పవన్ గారు. ఎందుకంటే మేము ఏదో టైం పాస్ కోసం ఫేమ్ కోసం చేసేటటువంటి వ్యక్తులం కాము. మా చరిత్ర, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. తెలంగాణ ఉద్యమం నా పైన 24-25 కేసులు అయినాయి. ఆనాడు మీరు గుర్తుపెట్టుకుని మీకు చూపిస్తాను. 2011లో తెలంగాణ అమరవీరులు చనిపోతున్నారని చెప్పేసి ఢిల్లీలో పాటియాలా కోర్టులో సోనియా, రాహుల్ గాంధీ పైన 420 కేసులు పెట్టిన చరిత్ర నాది. వాళ్ళ యూపీ అధికారంలో ఉన్నప్పుడే ఢిల్లీలో పాటియాలా కోర్టులో వాళ్ళ పైన కేసులు పెట్టాను. అదేవిధంగా నిరంతరం ప్రజా పోరాటాల్లో ప్రజల సమస్యల కోసం కలబడుతున్న తెలంగాణ అసెంబ్లీ అండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ కావండి, తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుని కొనసాగుతున్నాను. కాబట్టి నిరంతరం పేద ప్రజల తరపున కొట్లాడేటటువంటి మేము ఒక ప్రేమ కోసమో లేదంటే ఎవరైనా డబ్బుల కోసం ఆశపడో ఏదో అటువంటి మా దరికి రానియము. మేము నిరంతరం ఒక చదువుకున్న వ్యక్తిగా, జ్ఞానం ఉన్న వ్యక్తితో, దళిత బడుగు బలహీన వర్గాల నుండి వచ్చినటువంటి అత్యంత కింది స్థాయి నుండి వచ్చినటువంటి అత్యున్నత చదువులు చదివినటువంటి వ్యక్తి నేను నిరంతరం పేద ప్రజల పక్షాన పీడితులను వారి బాధల నుండి విముక్తి కల్పించాలనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంశీరామ్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈరోజు చాలా సుదీర్ఘమైన ఆలోచనతోటి చాలా లోతుగా పరిశీలన చేశాను తప్ప ఏదో టైంపాస్ గానో ఏదో ఎవరో ప్రేమ వస్తుందని ఎవరో డబ్బులు ఇస్తానో అటువంటిది లేదని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. బయట అలానే అనుకుంటారు కదా, ఇప్పుడు ప్రధాన పార్టీలు చాలా ఫార్ గా ఉంది. ముఖ్యంగా మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంది. ఇంకా బీజేపీ అయితే అనౌన్స్ కూడా చేయలేదు క్యాండిడేట్ ని. ఈ మీరు వచ్చినందుకు ఒకటే అనుకుంటారు, మనీ కోసం వచ్చినారు లేదా ఫేమ్ కోసం వచ్చినారు. సో అంటే మీరు పోటీ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా? ఎవరి మీద ఎఫెక్ట్ పడవచ్చు ఒకవేళ చూపిస్తే? నేను పోటీ చేయడం వల్ల 100% ఎవరైతే ప్రధాన పార్టీ ఎవరైతే ఇప్పుడు గెలుస్తామనేటటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం పైన, ప్రభుత్వ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు నేను 1 కోటి మంది ప్రజలు, కనీసం నాకు 10,000 మంది వచ్చి నేను జూబ్లీ హిల్స్ లో వాళ్ళు అంటున్నారు, అన్న మా సమస్య పరిష్కారం మేము ఖర్చులు పెట్టుకుని వచ్చి మేము ప్రచారం చేస్తామన్నా, మీరు మా తరపున ఉన్నటువంటి మా ఆకాంక్షలను మీరు అక్కడ ఇది తెలియపరుస్తున్నారు. కాబట్టి మేము మీకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం. గ్రామాల నుండి మేము వచ్చి నీకు ప్రచారం చేస్తామన్నా, గల్లీ డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం. నీళ్ళు గెలిపించుకోవడానికి అవసరమైతే మేమే అన్ని విధాలుగా నీకు సహకరించి మేము ముందుంటామన్నా, మీరు ఆధారపడకండి, మీరు ముందుకు నడవండి, ప్రచారంలో మేమంతా సహకరిస్తామని చెప్పేసి వారంతా చెప్పడం వల్ల ఈ రోజు నేను ధైర్యం చేసి నామినేషన్ వేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ లో డోర్ టు డోర్ ప్రచారం చేసి నా గెలుపుకు కృషి చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పేద ప్రజల సమస్యను తీరుస్తుందని హామీ ఇచ్చేంత వరకు నేను ప్రచారం చేస్తూనే ఉంటా చివరి వరకు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే మీకెంత నమ్మకం ఉంది నేను గెలుస్తానని చెప్పేసి? ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తూ ప్రధాన పార్టీకి ఎదురెళ్ళబోతుంది జరుగుతుంది. సో మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? వాస్తవానికి పవన్ గారు, నాకు 100% నేను గెలుస్తాననే నమ్మకంతో పాటు నా వల్ల ఒక వ్యక్తిని ఓడగొడతాననేటువంటి నమ్మకం గిట్ట నాకు చాలా బలంగా ఉంది.
మీరు చూడండి లాస్ట్ టైం కొన్ని ఎలక్షన్లలో 2,000 ఓట్లతోటి 1000 ఓట్లతోటి గిట్ట ఓడిపోయినట్టు ప్రధాన పార్టీ మంత్రులు ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు అదే అవును, ఓట్లు అయితే ఖచ్చితంగా చీలే అవకాశం ఉంది. సో ఓడిపోయే ఛాన్స్ ఉంది, గెలిచే అవకాశం ఎంత వరకు ఉంది అని గెలిచే ఒక 100% ఉంటది. ప్రజలు నిజంగానే నేను ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన డబ్బు యొక్క పంచలేని పరిస్థితి ఉన్నది. ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవినీతి పరులు కోట్ల రూపాయలు వెదజల్లి మేము గెలిచి మళ్ళా కోట్ల రూపాయలు సంపాదించుకోదామనే ఆలోచనతో వస్తున్నారు తప్ప ఇప్పుడు మీరు చూడండి ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్ల వాళ్ళ చరిత్ర చూడండి. 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? వాళ్ళు ఎక్కడి నుండి పేద ప్రజల సొమ్ము దోపిడీ చేసుకొని ఈరోజు 100 కోట్లు అక్కడ వెదజల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము పైసలు లేకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నీతి నిజాయితీతోటి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మేము పోటీ చేస్తున్నాం. 100% వాళ్ళ ఓట్లు చీలిపోయి అవసరమైతే మేము గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చాలా బలంగా భావిస్తా ఉన్నాను. సో మాగంటి సునీత గారి గురించి చెప్పదలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? సునీత గారు పాపం వారు ఆల్రెడీ వారి భర్త చనిపోయారు. వారికి మేము చాలా సంఘీభావంగా మంచి లీడర్ అయినా కాకపోతే ఇక్కడ ఒక ఇది ఉంటుంది ప్రజలలో ఏముంటుంది అంటే ఒక ప్రేమ అనేది పోయిన తర్వాత సెకండ్ ప్రియారిటీగా వీళ్ళకి ఎంతవరకు మాకు అవకాశం ఇస్తారనేది ఒక మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నవీన్ యాదవ్ గారి గురించి చెప్పాలనుకుంటే నవీన్ యాదవ్ గారు అంటే వారు గిట్ట ఒకప్పుడు నాలాగా ఇండిపెండెంట్ చేసినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి వారి గిట్ట యువకుడు ఉత్సాహంతో ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా గెలవచ్చు. ప్రజలు డిసైడ్ చేస్తారు వారి యొక్క చరిత్ర ఏంది, ఎవరు నీతి ఉన్నారు, ఎవరు నిజాయితీ, ఎవరు మాకు సేవ చేస్తారు అనేటటువంటి నమ్మకంతో ప్రజలు గెలిపించుకుంటారు. కాబట్టి ప్రజలే చివరికి ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. సో ప్రస్తుతం అయితే చూస్తున్నారు కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళకంటూ ఒక అజెండా ఉంది. వీళ్ళకి పోటీ చేయడానికి కూడా ఒక ఆశ అయితే ఉంది. లైక్ మేము గెలవడానికైనా గెలవకపోయినా ఓట్లు చీలే అవకాశం ఉంది. అట్లీస్ట్ మేము అనుకున్నది చెయ్యాలి, మాకున్న సమస్యలు తీర్చాలి అనే విధంగా ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ బింగిరాములు గారు వెనక ఇంకో చాలా మంది ఉన్నారు, నాకు సపోర్ట్ ఉన్నారు. అదే ధైర్యంతో నేను పోటీ చేస్తున్నాను. అట్లీస్ట్ నా దగ్గరకు వచ్చి ఈ సమస్య నేను సాల్వ్ చేస్తాను అని చెప్పే వరకైనా నేను ప్రచారాన్ని ఆపను అని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరుగుతుంది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మీద కూడా మీ అభిప్రాయం ఏంటో డెఫినెట్లీ కామెంట్ రూపంలో iDream తో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి